హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు నుంచి ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అవబోతుంది. ఇంకా నాన్ స్టాప్గా క్రికెట్ లవర్స్కి 2 months పండగ ఇంకా. సో ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ. ఈ రెండు టీమ్స్ ఏ టీం స్ట్రాంగ్గా ఉంది, ఏ టీంకి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఒకసారి ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది, ఇవన్నీ చూద్దాం ఈ వీడియోలో. అంతకంటే ముందు మీరు ఏ టీం గెలవాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. మీ ఫేవరెట్ టీం ఏదో కింద కామెంట్ చేయండి. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ టీం ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ఈ రోజు ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్ అన్నమాట స్టార్ట్ అవుతుంది. సో ఏ టీం ఎలా ఉంది, ఏ టీం స్ట్రెంత్ ఏంటి, ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ స్ట్రెంత్ బాగుందా, ఆర్సీబీ బ్యాటింగ్ స్ట్రెంత్ బాగుందా, రెండు టీమ్స్ కి బౌలింగ్ ఉందా, ఒకసారి తెలుసుకుందాం. స్టార్ ప్లేయర్స్ ఎవరెవరు ఉండట్లేదు కదా. సో ఎస్ఆర్హెచ్ కి ప్యాట్ కమిన్స్ అవైలబుల్ గా లేడు. అట్ ది సేమ్ టైం ఆర్సీబీకి హేజల్వుడ్ లేడు అవైలబుల్ గా. సో రెండు టీమ్స్ కూడా బౌలింగ్ లో కొంచెం వీక్ గానే కనిపిస్తున్నాయి ఈ రోజు. సో ఒకసారి చూద్దాం వీళ్ళు బ్యాటింగ్ డెప్త్ ఎంతవరకు ఉంది, బౌలింగ్ డెప్త్ ఎంతవరకు ఉంది, కోహ్లీ ఫామ్ లోకి వస్తాడా, ఇషాన్ కిషన్ ఫామ్ ని కంటిన్యూ చేస్తాడా, అభిషేక్ శర్మ ఫామ్ ని కంటిన్యూ చేస్తాడా. సో ఇవన్నీ ఒకసారి వీడియోలో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటని. మ్యాచ్ వచ్చేసి చిన్నస్వామి స్టేడియంలో ఉంటుంది కదా. సో బ్యాటింగ్ ఫీస్ట్ అనమాట. ఇంకా అంటే స్కోర్స్ మినిమం 200 runs అయితే ఈజీగా వస్తాయి. ఎస్ఆర్హెచ్ ఎప్పుడు మనం చూసాం కదా 250 runs అనేది ఈజీగా చేసేవాళ్ళు కదా. సో ఈ సీజన్ కూడా అలానే చేయగలరా, వాళ్ళ బ్యాటింగ్ స్ట్రెంత్ అంత ఉందా ఒకసారి తెలుసుకుందాం. ముందుగా ఎస్ఆర్హెచ్ 11 ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. ఓపెనర్స్ విషయానికి వస్తే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఇద్దరు ఓపెన్ చేస్తారు. 1 down లో ఇషాన్ కిషన్ వస్తాడు, 2 down లో క్లాసన్ అంటే నెంబర్ 4 లో క్లాసన్ వస్తాడు. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇంకా నెంబర్ 5 లో ఎవరు రావాలంటే నన్ను అడిగితే లివింగ్స్టన్ కంటే ఎయిదర్ నితీష్ కుమార్ రెడ్డి లేదా అనికేత్ శర్మ, వీళ్ళిద్దరు ఎవరో ఒకరిని ప్రమోట్ చేయాలి. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ కి బ్యాటింగ్ డెప్త్ లేదు. వీళ్ళకి ఏంటంటే టాప్ 5 వరకు బాగానే ఉన్నారు, ఆ తర్వాత బ్యాటింగ్ డెప్త్ లేదు. అంటే ఇన్ఎక్స్పీరియన్స్ ఉంది. నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ ఇద్దరు ఉన్నా సరే ఇన్ఎక్స్పీరియన్స్, అంటే పెద్ద స్టార్ ప్లేయర్స్ కాదు కదా. ప్రెజెంట్ తీసుకొని ఆడే అంత రేంజ్ ప్లేయర్స్ అయితే ప్రెజెంట్ కాదు. ఫ్యూచర్లో అవ్వచ్చు, అవ్వరని చెప్పట్లేదు. బట్ ప్రెజెంట్ అయితే అంతగా స్టార్ ప్లేయర్స్ కాదు. అంటే ఎనీ టైం రెడీ టు హిట్ అనే విధంగా అయితే లేరు కదా వీళ్ళిద్దరు. సో లివింగ్స్టన్ ని కొంచెం డౌన్ ది ఆర్డర్ ఆడించాలి. ఇదర్ అనికేత్ వర్మ ఆర్ అభిషేక్ శర్మ ఇద్దరిలో ఎవరినో ఒకరిని నెంబర్ 5 కింద ప్రమోట్ చేయాలి. నన్ను అడిగితే అనికేత్ వర్మని ప్రమోట్ చేయాలి. ఎందుకంటే అనికేత్ వర్మ అనేది బ్యాటర్, నితీష్ కుమార్ రెడ్డి ఆల్రౌండర్. సో అతనికి డౌన్ ది ఆర్డర్లో ఆడే ఎక్స్పీరియన్స్ కూడా ఉంది అనికేత్ వర్మతో కంపేర్ చేస్తే. సో అనికేత్ వర్మని లివింగ్స్టన్ కంటే మీద పెట్టి నెక్స్ట్ లివింగ్స్టన్ ఆడించాలి. ఆ లివింగ్స్టన్ తర్వాత నితీష్ కుమార్ రెడ్డిని ఛాన్స్ ఇవ్వాలి. సో నా 11 ఎలా ఉండబోతుందంటే ఓపెనర్స్ కింద అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ 1 down, 2 down లో క్లాసన్, 3 down లో అనికేత్ వర్మ, 4 down లో లివింగ్స్టన్, 5th down లో నితీష్ కుమార్ రెడ్డి. ఇంకా అక్కడి నుంచి అంటే మనం ఇప్పుడు నెంబర్ 7 వరకు చెప్పేసాం. ఇంకా అక్కడి నుంచి బౌలర్స్ అనమాట. సో బౌలర్స్ విషయానికి వస్తే మనకి ఎలాగో ప్యాట్ కమిన్స్ లేడు. సో ప్యాట్ కమిన్స్ ప్లేయర్స్ని రీప్లేస్ చేయడానికి ఇంకొకటే ఆప్షన్ ఉంది, కర్స్ని, బ్రైడన్ కర్స్. అదొక్కటే ఆప్షన్ ఇంకా సన్ రైజర్స్కి. సో అతను డైరెక్ట్గా ప్లేయింగ్ లెవెన్లోకి వచ్చేస్తాడు. అతనితో పాటు హర్షల్ పటేల్, ఉనాద్కట్ ఇద్దరు కూడా ఫాస్ట్ బౌలర్స్ అనమాట. సో వీళ్ళిద్దరు కూడా అతనితో పాటు హ్యాండీగా ఉంటారు. సో ఫైనల్గా ఇంకా 11th ప్లేయర్ వచ్చేసి జీషన్ అన్సారీ, ఇతని స్పిన్ బౌలర్. సో ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ లెవెన్ ఇలా ఉండబోతుంది అనమాట. సో ఇలా ఉంటే అది ఫైనెస్ట్ ప్లేయింగ్ లెవెన్ అవుతుంది. ఇంకా మనకి ఎలాగ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉంది కదా. సో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఎలా యూజ్ చేసుకుంటారంటే ప్రాక్టీస్ మ్యాచ్లో ఈ మధ్యన కుర్రాడు బాగా ఆడుతున్నాడు కదా, అరోరా, షాలిల్ అరోరా. సో ఆ అబ్బాయిని యాడ్ చేయొచ్చు. ఎలా యాడ్ చేయొచ్చు అంటే ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఏమైనా చేసింగ్ వెళ్తుంది అనుకోండి. సో ఎవరినో ఒక బ్యాటర్ ఎవరినో ఒకరు ప్లేస్లో రీప్లేస్ చేయొచ్చు ఇంపాక్ట్ సబ్గా. అలా కాకుండా ఎస్ఆర్హెచ్ ముందుగా బ్యాటింగ్ చేసి బ్యాట్స్మెన్స్ అందరూ బాగానే పెర్ఫామ్ చేశారు, ఇంకా బ్యాట్స్మెన్తో పని లేదనుకుంటే మనకి శివం మావిని తీసుకుని రావచ్చు. శివం మావి ఫాస్ట్ బౌలర్. సో ఆర్సీబీ లాంటి గ్రౌండ్లో అతను బాగా యూజ్ అవుతాడు. ఎందుకంటే స్టేడియం చాలా చిన్నది, గ్రౌండ్ చాలా చిన్నది, బౌండరీస్. సో స్పిన్ బౌలర్ కంటే ఫాస్ట్ బౌలర్ కొంచెం ఎఫెక్టివ్ ఎక్కువ ఉండొచ్చు నన్ను అడిగితే. ఓపెనింగ్ మ్యాచ్ కదా. సో కొంచెం మరీ అంత ఫ్లాట్ వికెట్ అయితే దొరుకుతుంది నేను అనుకుంటున్నాను. మేబీ చిన్నస్వామిలో ఫ్లాట్ వికెట్ కాకపోయినా సరే ఈజీగా 200 runs అయితే వస్తాయి. సో పెద్దగా చేంజ్ ఏ ఉండదు. ఫ్లాట్ వికెట్ అయితే 250 క్రాస్ అవుద్ది, ఫ్లాట్ వికెట్ కాకపోతే 200 క్రాస్ అవుద్ది అంతే. సో నన్ను అడిగితే శివం మావి సెకండ్ బౌలింగ్ చేస్తే శివం మావిని ఆడించడం బెటర్ ఈ మ్యాచ్ వరకు. అలా కాకుండా చేసింగ్ వెళ్తున్నారంటే అరోరాని మీరు ప్లేయింగ్ లెవెన్లో తీసుకోవచ్చు, ఐ మీన్ ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకోవచ్చు. అంతే తప్ప ఇప్పుడు నేను ఏదైతే ఇచ్చిన ప్లేయింగ్ లెవెన్ ఇది పర్ఫెక్ట్ ప్లేయింగ్ లెవెన్ ఎస్ఆర్హెచ్కి ఇప్పుడుండే సిచ్యువేషన్లో. ఇంకెవరిని కూడా ఆడించలేరు. మనకి జీషన్ మలింగ కూడా ఫిట్నెస్ కారణాలతో ఇంకా టీంలో యాడ్ అవ్వలేదు. సో అతను కూడా ఇండియాకి ఇంకా రాలేదు, అవైలబుల్గా లేడు. సో ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే కొంచెం బౌలింగ్ వీక్గా కనిపిస్తుంది. మరీ అంత స్ట్రాంగ్ బౌలింగ్ కోర్ ఏం లేదు. ప్యాట్ కమిన్స్ లేనిది క్లియర్గా లోడ్ తెలుస్తుంది. సో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ అయితే చాలా బాగుంది. బ్యాటింగ్ చాలా చాలా బాగుంది. అంటే
బ్యాటింగ్ డెప్త్ ఎక్కువ లేకపోయినా సరే ఉన్న బ్యాటర్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఆడగలరు. సో ప్రతి బ్యాట్స్మెన్ కూడా దిగేసి రెడీ టు హిట్ అనే విధంగానే ఉన్నారు. బ్యాటింగ్ విషయానికి వస్తే మనకి అభిషేక్ శర్మ కానివ్వండి, లివింగ్స్టన్ కానివ్వండి, హెన్రిచ్ క్లాసన్ కానివ్వండి, ఇషాన్ కిషన్ కానివ్వండి, హెడ్ కానివ్వండి, వీళ్ళైదురు కూడా బ్లాస్ట్ బ్యాట్స్మెన్స్. ఇంకా ఏ ఒక్కరు నిల్చున్నా సరే స్కోర్ ఈజీగా 200 స్కోర్ చేస్తుంది ఎస్ఆర్హెచ్. సో అంత స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది. కానీ వీళ్ళకి లోటు ఏంటంటే బ్యాటింగ్ డెప్త్ అనేది లేదు. 5 తర్వాత ఎక్స్పోజ్ అయిపోతున్నారు. సో అక్కడ డౌన్ ది ఆర్డర్లో పెద్దగా బ్యాటింగ్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. సో అందుకని లివింగ్స్టన్ మనం ఇప్పుడు వెనక్కి పెట్టాం కదా, స్ట్రైక్ రొటేట్ చేసి ఆడడానికి మనకి అనికేత్ వర్మకి ఛాన్స్ దొరుకుతుంది. సో అదనమాట. నాకైతే బ్యాటింగ్ డెప్త్ పెద్దగా అనిపించలేదు, కానీ బ్యాటింగ్ అయితే స్ట్రాంగ్గా ఉంది. ఉన్న కాడికి ఆ నెంబర్ 5 టాప్ ఆర్డర్లో మాత్రం చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. బౌలింగ్ విషయంలో కూడా సేమ్. బౌలర్లు అస్సలు ఎవ్వరు కూడా చెప్పుకోదగ్గ బౌలర్ లేరు. ఇన్ కేస్ ఏమైనా సరే రన్స్ లీక్ అయితే ఆపే బౌలరే కనిపించట్లేదు ఎస్ఆర్హెచ్లో. అట్లీస్ట్ కమిన్స్ వచ్చేంత వరకు ప్రజెంట్ అయితే బౌలింగ్ చాలా వీక్గా ఉంది. చెప్పుకోదగ్గ స్పిన్నర్ లేడు, చెప్పుకోదగ్గ ఫాస్ట్ బౌలర్ ఎవరు లేరు. సో ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్కి కొంచెం కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే చిన్న సోమి కదా, చిన్న స్టేడియం ఉంటుంది అది. సో బౌలింగ్ లేకపోతే చాలా కష్టం ఇంకా అక్కడ. సో నెక్స్ట్ ఇప్పుడు ఆర్సీబీ ప్లేయింగ్ 11 చూద్దాం. ఓపెనర్స్గా విరాట్ కోహ్లీ, వీళ్ళిద్దరు ఓపెనర్స్ కింద ఫిక్స్. ఇంకా నెక్స్ట్ 1 డౌన్లో నన్ను అడిగితే దేవదత్ పడికల్ కంటే రజిత్ పడిదర్ రావడం బెస్ట్. దేవదత్ పడికల్ ఎందుకు ఆడకూడదంటే అతను స్ట్రైక్ రొటేట్ చేసుకుంటూ ఆడతాడు. చిన్న సోమి లాంటి స్టేడియంలో స్ట్రైక్ రొటేట్ చేసి ఆడేంత టైం ఉంటుందా అంటే డెఫినెట్లీ నో. ఎందుకంటే చిన్న స్టేడియం, మీరు ఫస్ట్ నుంచి కూడా హిట్టింగ్ చేయాల్సి వస్తుంది అక్కడ. సో ఎంత పెద్ద ఫామ్లో ఉన్నా సరే, అతను డొమెస్టిక్ సీజన్ చాలా మంచి పర్ఫామ్ చేసినా సరే స్ట్రైక్ రేట్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్, ఇంపాక్ట్ అనేది ఇంపార్టెంట్. సో అతను ఆడించకుండా అతని ప్లేస్లో వెంకటేష్ అయ్యర్ని ఆడించాలి. అంటే 1 డౌన్లో రజిత్ పడిదర్ని ఆడించాలి, 2 డౌన్లో వెంకటేష్ అయ్యర్ని ఆడించాలి. 2 డౌన్లో వెంకటేష్ అయ్యర్ ఎందుకంటే అతను కూడా కేకేఆర్కి మంచి బ్యాటింగ్ చేశాడు. అంటే స్పీడ్గా కూడా ఆడగలడు వెంకటేష్ అయ్యర్ని టీంలోకి యాడ్ చేస్తే ఒక బ్యాటర్ ఇంకా బౌలర్ 2 కవర్ అవుతాయి. సో ఒక్క బ్యాటర్ని ఆడించే బదులు ఆల్రౌండర్ని ఆడించుకోవడం బెస్ట్. 2 డౌన్లోనే ఎందుకు పెట్టాలంటే డౌన్ ది ఆర్డర్లో ఖాళీ లేదు. ఎందుకంటే టీం మొత్తంలో కూడా నెక్స్ట్ బ్యాటర్స్ వచ్చి టిమ్ డేవిడ్ ఉన్నాడు, జితేష్ శర్మ ఉన్నాడు, రొమారియో షెపర్డ్ ఉన్నాడు. వీళ్ళు ముగ్గురిని కనిపించలేం. వీళ్ళు ముగ్గురు కూడా డౌన్ ది ఆర్డర్లో బ్యాటింగ్ చేసే క్యాపబిలిటీ ఉన్న బ్యాటర్స్ వీళ్ళు. సో అందుకని వెంకటేష్ అయ్యర్ని కొంచెం మీదకిస్తే ఇన్ కేస్ ఏమైనా ఎర్లీ వికెట్స్ పడితే అతను కొంచెం స్ట్రైక్ రొటేట్ చేసి ఆడే ఛాన్స్ వస్తుంది. సో అలాంటి ఛాన్స్ కోసం వెంకటేష్ అయ్యర్ని కొంచెం టాప్ ఆర్డర్లో ఆడించాలి. డౌన్ ది ఆర్డర్లో రెడీ టు హిట్ అనే విధంగా అయితే వెంకటేష్ అయ్యర్ ఉంటాడు. సో డౌన్ ప్లేయర్స్ని కనిపించే బదులు ఆ టాప్ ఆర్డర్లో అతనికి ఛాన్స్ ఇవ్వడం బెటర్. మనకి ఎలాగ నెక్స్ట్ టిమ్ డేవిడ్ వస్తాడు, స్పిన్కి బాగా ఆడగలడు. ఎనీ టైం ఏ పొజిషన్ అయినా బాగా ఆడతాడు టిమ్ డేవిడ్, కాకపోతే స్పిన్ బౌలింగ్ ఇంకా బాగా ఆడతాడు. సో టిమ్ డేవిడ్ నెంబర్ 5లో ఆడించి జితేష్ శర్మ నెంబర్ 6, రొమారియో షెపర్డ్ నెంబర్ 7, వీళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. ఈ కోర్ని అలా ఉంచాలి. సో నెక్స్ట్ ఇంకా అక్కడ నుంచి డౌన్ ది ఆర్డర్లో కృణాల్ పాండే ఒకరు ఉన్నారు. కృణాల్ పాండే కూడా బ్యాటింగ్ ఆడతాడు, ఎనీ టైం హిట్ చేసే క్యాపబిలిటీ ఉన్న బ్యాట్స్మెన్ అతను. సో డౌన్ ది ఆర్డర్లో షెపర్డ్ తర్వాత ఇన్ కేస్ ఏమైనా ఎర్లీగా వికెట్స్ పడితే అతను కూడా చాలా క్రూషియల్ అవుతాడు. రెడీ టు హిట్ విధంగా కాకపోయినా సరే కొంచెం 150-160 స్ట్రైక్ రేట్తో బాగానే ఆడగలడు. సో అతన్ని రొమారియో షెపర్డ్ తర్వాత ప్లేస్ చేశాం. నెక్స్ట్ అక్కడి నుంచి మనకి ఇంకా టైల్ అండర్లు ఎక్స్పోజ్ అయిపోతారు. భువనేశ్వర్ కుమార్, జాకబ్ డఫీ, నెక్స్ట్ శ్రేయస్ శర్మ. మనకేంటంటే హ్యాజిల్వుడ్ ఎలాగా ఇంకా టీంతో యాడ్ అవ్వలేదు కదా. సో హ్యాజిల్వుడ్ ప్లేస్లో లైక్ టు లైక్ రీప్లేస్మెంట్ అనమాట. అంటే డైరెక్ట్గా డఫీ టీంలోకి వచ్చేస్తాడు, ఇంకా ప్లేయింగ్ 11 ఆడతాడు. ఎందుకంటే వాళ్ళకి ఇంకొక ఆప్షన్ లేదు. సో డఫీ ప్లస్ భువనేశ్వర్ ఇద్దరు కూడా న్యూ బాల్ షేర్ చేసుకుంటారు. వీళ్ళకి తోడు స్పిన్ డిపార్ట్మెంట్లో శ్రేయస్ శర్మ కూడా ఫైనల్ 11లో ఆడతారు. సో ఇది నా ఫైనల్ ప్లేయింగ్ 11. నెక్స్ట్ ఇంపాక్ట్ ప్లేయర్ అని చెప్పాను కదా ఇందాక. సో ఇంపాక్ట్ ప్లేయర్ ఏమైనా కావాలి, చేజింగ్లో వెళ్తున్నారు, కొంచెం ఎర్లీ వికెట్స్ పడుతున్నాయి, ఏదో చేజింగ్ ఆర్ బ్యాటింగ్ ఫస్ట్ ఏదైనా సరే కొంచెం ఎర్లీ వికెట్స్ పడుతున్నాయి అనుకుంటే మీరు దేవదత్ పడికల్ని ఆడించుకోవడం బెటర్. తన స్ట్రైక్ రేట్ కొంచెం తక్కువగా ఉంటుంది కదా. సో ఎర్లీ వికెట్స్ పడినప్పుడు వికెట్ కాపాడుకుంటూ స్ట్రైక్ రొటేట్ చేసుకుంటూ ఆడే క్యాపబిలిటీ ఉన్న బ్యాట్స్మెన్ దేవదత్ పడికల్. సో ఇదర్ ఫస్ట్ బ్యాటింగ్ ఆర్ సెకండ్ బ్యాటింగ్, ఎర్లీగా వికెట్స్ 3-4 వికెట్స్ డౌన్ అయితే అతను ఆడించడం బెటర్ నన్ను అడిగితే. నెక్స్ట్ సేమ్ ఇప్పుడు ఆర్సీబీ సెకండ్ బౌలింగ్ చేస్తుందంటే మనకి స్పిన్ ఫ్రెండ్లీ వికెటా ఫాస్ట్ బౌలింగ్ ఫ్రెండ్లీ వికెటా తెలిసిపోతుంది కదా. అంటే మ్యాచ్ జరిగే కొద్దీ స్పిన్నర్కి అనుకూలిస్తుందా ఫాస్ట్ బౌలర్కి అనుకూలిస్తుందా అని తెలిసిపోద్ది. ఒక 7 to 10 అవర్స్ అయినప్పటికీ మనకు క్లియర్గా అర్థమవుద్ది బాల్ టర్న్ అవుతుందా లేదని చెప్పేసి. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మీకు పేస్ వికెట్ వచ్చింది అంటే ధర్ని ఆడించుకోవచ్చు, అతను ఫాస్ట్ బౌలర్ అనమాట. సో ఏదైనా బ్యాట్స్మెన్ ప్లేస్లో అతన్ని ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఆడించవచ్చు. అలా కాకుండా టర్న్ ఉంది ఎక్కువగా అంటే స్వప్నిల్ సింగ్ని ఆడించడం బెటర్. అతను ఇంతకుముందు ఆడున్నాడు కూడా.
సో అతను స్పిన్నర్ కదా, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, సో అతను ఆడించుకోవడం బెటర్ స్పిన్ ట్రాక్ అయితే. సో ఎస్ఆర్హెచ్తో కంపేర్ చేస్తే ఆర్సీబీకి ఎడ్జ్ ఉంది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ బ్యాటింగ్ డెప్త్ కొంచెం ఎక్కువ ఉంది ఎస్ఆర్హెచ్తో కంపేర్ చేస్తే. ఎస్ఆర్హెచ్కి టాప్ ఆర్డర్ బాగుంది. ఆర్సీబీ విషయానికి వస్తే టాప్ ఆర్డర్తో పాటు బ్యాటింగ్ డెప్త్ కూడా ఉంది. కొంచెం నెంబర్ 8 వరకు కూడా బ్యాటింగ్ చేసే క్యాపబిలిటీ ఉన్న ప్లేయర్స్ ఉన్నారు ఈ టీంలో. నన్ను అడిగితే ఒక్క వెంకీ అయ్యర్ ఏమైనా అటు ఇటు అయితే అవ్వచ్చు, అంతే తప్ప ఇంకా రిమైనింగ్ అందరూ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తారు అనుకుంటున్నాను. అంటే చాలా బాగుంది టీం పేపర్ మీద అట్లీస్ట్. మరోవైపు ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే అంత బ్యాటింగ్ డెప్త్ లేదు వాళ్ళకి, అస్సలు బ్యాటింగ్ డెప్త్ అనేది లేదు. మీకు ఏమైనా బ్లాస్ట్ అవ్వాలంటే టాప్ 5 మెంబర్స్ వరకు బ్లాస్ట్ అవుతారు తప్ప, అయితే అవ్వాలి తప్ప ఇంకా డౌన్ ది ఆర్డర్లో ఎవరో స్కోర్ చేస్తారంటే మాత్రం లేదు, ఛాన్స్ లేదు. మినిమం కూడా బ్యాటింగ్ చేసే వాళ్ళు ఎవరూ లేరు. మీకు ఇన్ కేసు ఏమైనా సరైన టార్గెట్ దొరికేస్తే మాత్రం చాలా కష్టం అవుతుంది చేజింగ్లో. బ్యాటింగ్ ఫస్ట్ అయితే ఎలా ఒకలా నెట్టుకుని రావచ్చు, కానీ చేజింగ్ ఒక 200-220 ప్లస్ రన్స్ కానీ చేజ్ చేయాలంటే టాప్ ఆర్డర్లో ఏ ఇద్దరు ఫెయిల్ అయినా సరే చాలా ప్రెజర్ వస్తుంది ఎస్ఆర్హెచ్కి. ఏమైనా ఛాన్స్ ఉంది అంటే ఆర్సీబీ బౌలింగ్ కొంచెం వీక్గా ఉంది, కొంచెం ఎక్కువ కాదు, ఎందుకంటే భువనేశ్వర్ కుమార్ ఉన్నాడు అవతల. సో తెలుసు కదా భువనేశ్వర్ సరైన స్వింగ్ దొరికిందంటే ఎలాంటి బ్యాట్స్మెన్ అయినా డ్యాన్స్ వేయించేస్తాడు. సో భువనేశ్వర్ కుమార్ని లైట్ తీసుకోకూడదు. సో ఏమైనా ఛాన్స్ తీసుకోవచ్చు అంటే భువనేశ్వర్ కుమార్ని పక్కన పెట్టేసి కొంచెం చూసుకొని ఆడి రిమైనింగ్ బౌలర్స్ మీద అటాకింగ్ చేస్తే చేయొచ్చు తప్ప వీళ్ళకి వేరే ఆప్షన్ కనిపించలేదు. సో ఇప్పుడు రెండు టీమ్స్ ప్లేయింగ్ 11 నేను చెప్పాను కదా, ఎలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నా ఒపీనియన్ చెప్పాను కదా. సో ఇప్పుడు స్టార్ ప్లేయర్స్ విషయానికి వద్దాం. ముందుగా ఆర్సీబీ స్టార్ ప్లేయర్స్ విషయానికి వద్దాం. ఓపెనర్స్ విషయానికి వస్తే విరాట్ కోహ్లీ అండ్ సాల్ట్ ఇద్దరు కూడా బ్లాస్టింగ్ స్టార్ట్ ఇవ్వగలరు. విరాట్ కోహ్లీ కంపోజ్గా ఆడతాడు, కానీ చాలా ఎఫెక్టివ్, మనకు తెలుసు కదా కింగ్ కోహ్లీ. తనదైన రోజున ఇంకా ఎలాంటి భయంకరమైన బౌలర్కైనా చెదగొట్టు వదిలేస్తాడు. సో విరాట్ కోహ్లీ ఫామ్లోకి వస్తే మాత్రం అతను ఆపడం చాలా కష్టం. నన్ను అడిగితే ఈ సీజన్లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ రన్ గెటర్ అవుతాడని అనుకుంటున్నాను, ఎందుకంటే తను ప్రాక్టీస్ అలా చేస్తున్నాడు. ప్రాక్టీస్ మొదలుపెట్టిన తీరు చూస్తుంటే మాత్రం బ్లాస్ట్ ఉంటుంది అనిపిస్తుంది ఈ సీజన్. సో కోహ్లీ తర్వాత టీంలో చూడదగిన ప్లేయర్ ఎవరంటే పటిదార్. యాజ్ ఏ క్యాప్టెన్గా ఫస్ట్ సీజన్లోనే ట్రోఫీ అందించాడు ఆర్సీబీకి. తన 18 ఏళ్ళ ఆల్మోస్ట్ 17 ఇయర్స్ నుంచి ట్రోఫీ లేదు ఆర్సీబీకి. సో 18th సీజన్లో వాళ్ళకి ట్రోఫీ వచ్చింది, అది పటిదార్ క్యాప్టెన్సీలో. సో తనకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో టీం కూడా పెద్దగా చేంజెస్ చేయలేదు. సో మంచి కాన్ఫిడెన్స్ మీద దిగుతున్నారు టీము. సో ఎస్ఆర్హెచ్ ఇంకా ఆర్సీబీ మ్యాచ్ అనగానే మంచి రైవలరీతో ఉంటుందన్నమాట. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్లో ఆర్సీబీ మీద ఎస్ఆర్హెచ్ పై చేసి సాధిస్తుంది. సో ఈ రైవలరీ ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అది కూడా ఓపెనర్ మ్యాచ్ కదా, సో ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అది ఈ రైవలరీ. ఈ మ్యాచ్ కోసం ఈ రెండు టీమ్స్ ఫ్యాన్సే కాకుండా రిమైనింగ్ 8 టీమ్స్ ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. సో ఎవరు దొరుకుతారా ఓడి అని చెప్పేసి. సో రెండు టీమ్స్ కూడా చాలా కేర్ఫుల్గా ఆడతాయి. స్టార్ ప్లేయర్స్ లేకపోయినా సరే చాలా కేర్ఫుల్గా ఆడతాయి నేను అనుకుంటున్నాను. ఈ మ్యాచ్లో మంచి రైవలరీస్ కూడా ఉన్నాయి. ఎలా అంటే భువనేశ్వర్ కుమార్ హెడ్, నెక్స్ట్ అభిషేక్ శర్మ, వీళ్ళిద్దరు ఎలా ఆడతారు భువనేశ్వర్కి. నెక్స్ట్ కృణాల్ పాండ్యా లివింగ్స్టన్ని క్లాసన్ ఎలా కంట్రోల్ చేస్తాడు మిడిల్ ఓవర్స్లో. నెక్స్ట్ ఆపోజిట్ విషయానికి వస్తే ఉనాద్కట్, అన్సారీ ఎలా కంట్రోల్ చేస్తారు విరాట్ కోహ్లీని అండ్ పటిదార్ని. సాల్ట్ ఏమైనా సరే ఫామ్లోకి వస్తే ఆపోజిట్ బౌలర్స్లో ఆపే బౌలర్స్ ఎవరున్నారు. సో ఇవన్నీ కూడా ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ కింద మారుస్తున్నాయి. సో నేనైతే మ్యాచ్ కోసం చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. సో అది మీరు ఏ ప్లేయర్ కోసం వెయిట్ చేస్తున్నారో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. రెండు టీమ్స్ యొక్క 11 ఎలా ఉండబోతుందో చెప్పాను కదా, ఎందుకు ఉండబోతుందో కూడా చెప్పాను కదా. సో ఏ టీం స్ట్రాంగ్గా ఉందో మీరు కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా, సరేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.